కాబట్టి రేవంత్ అన్న కేవలం 4 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా ఇవ్వబోతున్నాడు. ఇప్పుడు మీరు చూడుర్రి, ఫస్ట్ ఒక ఎకరానికి రైతు భరోసా ఇచ్చిండు. ఎంతమంది రైతులకు? 68 లక్షల మంది రైతులకు ఇచ్చిండు. రెండోది దాదాపు 45 లక్షల రైతులకు ఇచ్చిండు. ఇక మూడోది నాకు తెలిసి 32 నుండి 28 లక్షల మంది రైతులకు ఇస్తాడు. ఇక నాలుగోది ఒక 10 నుండి 12 లక్షల మంది రైతులకు ఇస్తాడు. అంతే అయిపోయాయి. ఇప్పుడు ఎందుకు తగ్గించుకుంటుందో, ఎందుకు సంఖ్య తగ్గుతుంది అంటే, ఇప్పుడు దాదాపు 70 లక్షల మంది రైతులు కదా, ఈ 70 లక్షల మంది రైతులలో రేవంత్ 68 లక్షల మందికి ఇచ్చిండు రైతులకు రైతు భరోసా. దీంట్లోకి వెళ్ళి ఒక ఎకరం కంటే తక్కువ ఉన్నటువంటి రైతులు అంటే 5 గుంటలు, 10 గుంటలు, 15 గుంటలు, 20 గుంటలు, 25, 30, 35, 40, మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఇప్పుడు ఒక ఎకరం అంటే 40 గుంటలు కదా, 40 గుంటల కంటే తక్కువ ఉన్నటువంటి రైతులు అంటే 5 నుండి 40 గుంటల దాకా ఉన్నటువంటి రైతులు మన తెలంగాణలో ఎంతమంది ఉన్నారట ఎరికేనా? 23,78,008 మంది రైతులు ఉన్నారట మన తాన. 23 లక్షల మంది రైతులు ఎకరంలోపు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారట. వీళ్ళందరికీ రేవంత్ రైతు భరోసా ఇచ్చేసిండు. ఇప్పుడు 45,11,000 మందికి కూడా రైతు భరోసా ఇచ్చేసిండు కదా. ఈ 45 లక్షలు ప్లస్ 23 లక్షలు వీళ్ళకి రాదు రైతు భరోసా, మిగతా వాళ్ళకి వస్తుంది. అంటే 40, 50, 60, 60, 65, 66, 67, 67 లక్షల మంది రైతులకు ఆల్రెడీ ఆల్మోస్ట్ క్లోజ్ చేసిండు అన్నట్టు రైతు భరోసా 2 ఎకరానికి. ఇక మిగిలినటువంటి వాళ్ళకి ఇస్తాడు, ఇక 3 ఎకరానికి ఇస్తాడు మళ్ళా. ఇట్లా విచిత్రమైనటువంటి కథ నడుతుంది ఇప్పుడు ఎరికేనా. మొత్తం క్లోజ్ చేస్తున్నా, ఆల్రెడీ రైతు భరోసా అయిపోయిందని కూడా అంటాడు. మ్యాక్సిమం 4 ఎకరాలకు రైతు భరోసా ఇస్తారట. అంతే, 4 ఎకరాలకు ఆల్మోస్ట్ 4 ఎకరాలకు రైతు భరోసా ఇచ్చి చేతులు దులుపుకుందాం అనేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ అన్న. అందుకే ఆల్రెడీ రైతు భరోసా రిలీజ్ చేసేసిండు, అకౌంట్లో పడ్డాయి, రైతు భరోసా క్లియర్ అయిపోయింది, ఏం టెన్షన్ లేదని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. ఇవంతా కూడా దేనికి తెలుసా? నిన్న కేసీఆర్ భారీ భారంగా సభ పెట్టిండు. ఆ సభలో కేసీఆర్ రైతు బంధును ఉద్దేశించి మాట్లాడతాడు. ఇక కేసీఆర్కు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి, అందుకే రైతు భరోసా ఇచ్చేద్దామని చెప్పి ఇచ్చిండు. కేసీఆర్ దెబ్బకే ఈ రైతు భరోసా పడ్డాయి. మళ్ళీ మనలాంటి వాళ్ళని ప్రశ్నించడం కాబట్టి, నాలాంటి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు కాబట్టి రైతు భరోసా.